హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను ఒక పాతకాలం రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే బెల్లం చారు. ఇది మా అమ్మమ్మ స్పెషల్ అనమాట. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. అప్పుడెప్పుడో సమైక్యాంధ్ర టైం ఇంటర్ సెకండ్ ఇయర్లో చేసింది మా నానమ్మ కోసం. కానీ నాకు ఇప్పుడు తినాలనిపించింది. మా అమ్మని రెసిపీ అడిగితే తెలియదనింది, మా పిన్నిని రెసిపీ అడిగినా కూడా తెలియదనింది. ఇంకా మా అమ్మ వాళ్ళ పిన్నిని అడిగారనమాట ఈ రెసిపీని. అలాగా గుర్తున్న ప్రాసెస్ మా అమ్మ చెప్పింది, అలా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఒక గిన్నెలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు బెల్లం అంటే 4 to 5 స్పూన్స్ బెల్లం తరుగు వేసుకోవాలి. అండ్ మనం ఎంత బెల్లం తీసుకున్నామో అంతే చింతపండు లేదా అంతకంటే కొంచెం చింతపండు కొద్దిగా తక్కువ వేసుకున్నా సరిపోతుందన్నమాట. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు చింతపండుని బాగా పిసుక్కోవాలన్నమాట. చూసారు కదా, బెల్లం అంతా కూడా మన చేతులతోనే కరగాలి, అంత గట్టిగా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం చారుకి ఆనియన్స్ చాలా పడతాయి. టేస్ట్ కూడా ఆనియన్స్లోనే ఉంటుందన్నమాట. అందుకే ఆనియన్స్ ఒక 3 to 4 ఇలా ఫైనల్గా చాప్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని వాటిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా కొన్ని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చింతపండు అసలు మనం వేసామా లేదా అన్నట్టు అసలు కనపడకూడదు, అంత గట్టిగా మిక్స్ చేసుకోవాలి. కళ్ళుప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఆ ఆనియన్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా దిగేంత వరకు చాలా బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ చాలా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ రెసిపీ మా నాన్నమ్మకి చాలా ఇష్టం, మా అమ్మమ్మ చేసి పెట్టేదన్నమాట. అంతే, ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి తిరగమాత పెట్టుకోవాలి. పులుపు తీపి సరిపోయిందో లేదో కొంచెం ఆ వాటర్ టేస్ట్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది తెలంగాణ సైడ్ పచ్చి పులుసు అంటారు అనుకుంటా, నాకు కూడా కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే పచ్చి పులుసులో బెల్లం వేయరు అనుకుంటాను. నాకు కొంచెం పులుపు ఎక్కువగా ఉండేటప్పటికి కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, చింతపండు బెల్లం అసలు మనకి ఎక్కడ కూడా కనిపించకూడదు, అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఒక 1 స్పూన్ అనమాట. ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మిగతా ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మరీ ఎర్రగా వేయకూడదు, జస్ట్ అలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అంతే, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపుని తీసి బెల్లం చారులో వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ అయితే. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఈ పోపుని తీసుకొని బెల్లం చారులో వేయాలన్నమాట. అంతే, బెల్లం చారు అయితే రెడీ అయిపోయింది. కూరలు ఏమీ తోచని రోజు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. మా వారు ఫస్ట్ టైం తిన్నారు, ఆయనకి చాలా బాగా నచ్చిందంట. అండ్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే తీయగా ఉంటుంది కదా. అలా పోపు పెట్టుకున్న బెల్లం చారుని స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఇలా బాగా మరగనివ్వాలి. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరగాలన్నమాట. మరిగిన తర్వాత దింపేసుకుంటే బెల్లం చారు అయితే రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, ఇలా బెల్లం చారు ఉట్టిగా తినకుండా దీంట్లో ఉట్టిపప్పు వేసుకొని తింటే వేడివేడి అన్నం, ఉట్టిపప్పు, ఈ బెల్లం చారు సూపర్ కాంబినేషన్. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. టేస్ట్ అయితే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదన్నమాట, అంత బాగుంటుంది. రెసిపీ కూడా చాలా చాలా సింపుల్. ఒక 10 to 15 మినిట్స్ ముందుగానే అన్నీ నానపెట్టేసుకున్నామంటే చేయడం చాలా ఈజీ. ఈ రెసిపీ మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.